హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రజనీస్ క్రియేషన్ ఛానల్. నా దగ్గర 30కి పైన ఆకుకూరలు ఉన్నాయి. డిఫరెంట్ వెరైటీస్ ఆకుకూరలు ఇవి. అవేంటో మీకు చూపిస్తాను రండి. ఇది చూడండి ఇక్కడ. ఈ ఆకు పేరు పులిచింత ఆకుకూర. ఇది చూడండి, ప్రతి స్టెమ్కి 3 ఆకులు కలిగి ఉంటుంది. దీనికి ఎల్లో కలర్ ఫ్లవర్స్ పూస్తాయి. అండ్ దీని టేస్ట్ పుల్లగా ఉంటుంది. మరీ పుల్లగా ఉండదు, మీడియంలో ఉంటుంది పులుపు. ఇది మెడిసినల్ ప్రాపర్టీస్ కలిగిన ఆకుకూర. ఇది తోటకూర. ఇది నా దగ్గర 5 రకాల తోటకూర ఉన్నది. ఇది వచ్చి ఎర్ర తోటకూర. ఇదేమో కోడి జుట్టు ఎర్ర తోటకూర. ఇదేమో ఇంకో వెరైటీ తోటకూర. దీని ఆకులు చూడండి, పొడవుగున్నది. ఇదేమో పెరుగు తోటకూర. చూడండి, దీని ఆకులు కూడా డిఫరెంట్గా ఉన్నది. ఇదేమో చిన్న ఆకుల తోటకూర. దీని ఆకులు ఇంతే చిన్నగా ఉంటుంది. ఇది చూడండి, ఇది చూడడానికి తోటకూర లాగానే ఉంది, కాకపోతే తోటకూర కాదు. దీని పేరు వచ్చి షీసో లీవ్స్. ఇది జపానీస్కి చెందిన ఆకుకూర. ఇది వచ్చి పుదీనా. ఇది సెమీ షేడ్లో బాగా పెరుగుతుంది. ఇది వచ్చి గునుగు పువ్వు ఆకుకూర. దీని ఆకులు ఇలా పేల్ గ్రీన్లో ఉంటుంది. ఈ ఆకులని ఆకుకూరలాగా వండుకొని తినొచ్చు. దీనికి పువ్వులు ఇలా పూస్తాయి, చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఇది వచ్చి బిర్యానీ ఆకులు. తేజ్పత్తా, బేలీఫ్ కూడా అంటారు. ఇది వచ్చి అమెరికన్ చుక్క కూర. దీన్ని సారల్ లీవ్స్ అంటారు. నా దగ్గర 2 రకాల సారల్ లీవ్స్ ఉన్నది. ఒకటేమో గ్రీన్ కలర్ సారల్ లీఫ్, ఇంకొకటి రెడ్ వెయిన్ సారల్ లీఫ్ ఉంది. చూడండి, ఇది రెడ్ వెయిన్ సారల్ లీఫ్. ఆకుల పైన ఇలా రెడ్ కలర్ గీతలు ఉంటాయి. గ్రీన్ సారల్ లీఫ్ కన్నా ఈ కలర్ సారల్ లీఫ్ కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిందే కరివేపాకు. కొమ్మని టచ్ చేస్తేనే భలే వాసన వస్తుంది ఈ ఆకుల నుండి. ఇది వచ్చి గంగవాయల ఆకుకూర. దీనికి ఎల్లో పూలు వస్తాయి. దీని టేస్ట్ కూడా కొంచెం పులుపు ఉంటుంది. ఈ ఆకుకూరలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చి బేసిల్ లీవ్స్. ఇది థాయ్ బేసిల్. ఇది ఇంకొకటి స్వీట్ బేసిల్ ఉంటుంది. దాని ఆకులు వెడల్పుగా పెద్దగా ఉంటుంది. ఇదేమో థాయ్ బేసిల్, ఏమో ఇలా చిన్నగా ఉంటుంది. ఇది ఇటాలియన్ డిషెస్లో, థాయ్ డిషెస్లో వాడతారు. పాస్తాలో, నూడిల్స్లో వాడతారు దీనిని. దీనికి పర్పుల్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఈ ఆకుకూర పేరు కేల్. దీనిని ఆకుకూరలాగా వండుకోవచ్చు. దీంతో చిప్స్ చేయొచ్చు. ఈ ఆకులు కొంచెం థిక్గా ఉంటుంది. ఇది కూల్ సీజన్ క్రాప్. ఇది వచ్చి ఆరగానో. దీన్ని ఇటాలియన్ డిషెస్లో ఎక్కువ వాడతారు. లైక్ పిజ్జాలో, పాస్తాలో దీన్ని ఎక్కువ వాడతారు. పిజ్జా సాస్లో ఈ ఆరగానో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. దీని ఆకులు ఇలా చిన్న చిన్నగా ఉంటాయి. ఇది వచ్చి మంతకాళి ఆకుకూర. దీన్ని తమిళనాడు సైడ్ ఎక్కువ వాడతారు. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ. తమిళనాడు సైడు బాగా వాడతారు దీనిని. ఇది తమిళనాడులో మంతకాళి అంటారు. దీని ఆకులని, గింజలని కూడా వాడతారు.
తెలుగులో కామంచి ఆకు అంటారు. దీని పువ్వులు వచ్చి ఇలా చిన్నగా తెల్లగా ఉంటాయి పువ్వులు. కాయలు చూడండి ఇలా నల్లగా అయిన తర్వాత దీని కాయలను వాడతారు. ఈ కాయలతో పులుసు చేసుకోవచ్చు. అండ్ ఈ కాయల్లో మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయంట. ఇది వచ్చి రోజ్మెరీ ప్లాంట్. దీని ఆకులని ఎండబెట్టి పౌడర్ చేసి వాడతారు. ఇటాలియన్ డిషెస్లోనే వాడతారు మోస్ట్లీ. ఇంకా హెయిర్ ఆయిల్లో కూడా దీనిని వాడతారు. ఇది వచ్చి మురకత ఆకులు. తమిళ్లో మురకత అంటారు, తెలుగులో ఏమంటారో తెలీదు. ఇది తమిళనాడు సైడ్ ఎక్కువ వాడతారు. ఈ ఆకుల్లో మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా బాగా ఎక్కువ ఉన్నది. ఈ ఆకులని రసంలో, దోశలో యూజ్ చేయొచ్చు. ఇది తీగ జాతికి చెందిన ఆకుకూర. ఇది వచ్చి పొనగంటి ఆకుకూర. నా దగ్గర 3 రకాల పొనగంటి ఆకుకూరలు ఉన్నాయి. ఇదొక వెరైటీ పొనగంటి. దీని ఆకులు ఇలా చిన్నగా ఉంటాయి. కణుపుకి పువ్వులు వస్తాయి. ఇదేమో మామూలుగా మనకు బయట దొరికే పొనగంటి ఆకుకూర. ఇలా ఉంటుంది ఈ వెరైటీ పొనగంటి ఆకుకూర. ఇదేమో చిన్న ఆకుల పొనగంటి ఆకుకూర. దీని ఆకులు ఇలా చాలా చిన్నగా ఉంటాయి. దీనికి సన్నగా ఇట్లా పువ్వులు వస్తాయి. ఇది వచ్చి రణపాల ఆకు మొక్క. దీని ఆకులతో పచ్చడి చేస్తారు మోస్ట్లీ. ఇది మెడిసినల్ ప్రాపర్టీ కలిగిన ఆకులువి. ఈ ఆకులు కిడ్నీ స్టోన్స్ని కూడా కరిగిస్తాయంట. ఇదేమో చుక్కకూర. దీనికి పువ్వులు చాలా తొందరగా వచ్చేస్తుంది. అందుకని పువ్వులు రాకముందే ఆకులని కట్ చేస్తూ ఉండాలి, సో దట్ పువ్వులు తొందరగా రావు దీనికి. ఇది వచ్చి వామాకు మొక్క. పేరుకు మాత్రమే వామాకు, బట్ దీనికి వాము గింజలు రావు. దీంతో మోస్ట్లీ బజ్జీలు చేసుకుంటారు, బట్ చట్నీ చేసిన, ఆకుకూర చేసిన చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఇది మెడిసినల్ ప్రాపర్టీ కలిగిన ఆకులు. ఇవి దగ్గుకి బాగా పనిచేస్తుంది. ఇది వచ్చి బతువ. హిందీలో బతువ అంటారు, తెలుగులో చక్రవర్తి ఆకుకూర అంటారు. ఈ ఆకులని నార్త్ సైడ్ ఎక్కువ వాడతారు, మన సైడ్ చాలా తక్కువనే ఇది వాడేది. ఈ ఆకుకూర పేరు స్విస్ చార్డ్. స్విస్ చార్డ్లో 4-5 కలర్స్ ఉంటాయి, లైక్ ఆరెంజ్, ఎల్లో, వైట్, పర్పుల్ కలరు. ఈ ఆకులు పాలకూర లాగానే పల్చగా ఉంటుంది, పాలకూర లాగానే వండుకొని తినొచ్చు. ఇది వచ్చి గోంగూర. గోంగూరలో ఎర్ర గోంగూర ఇంకా గ్రీన్ గోంగూర దొరుకుతుంది కదా. ఇది వచ్చి ఎర్ర గోంగూర. ఎర్ర గోంగూర పులుపు ఎక్కువ ఉంటుంది గ్రీన్ గోంగూర కన్నా. ఇది వచ్చి గుంట గరగర ఆకు, భృంగరాజు కూడా అంటారు. దీని లీవ్స్ ఎడిబుల్ లీవ్స్, అంటే దీన్ని మనము వండుకొని తినొచ్చు. అలాగే ఈ ఆకులని హెయిర్ ఆయిల్లో, హెయిర్ డైల్లో బాగా వాడతారు. దీనికి ఇలా తెల్ల పూలు వస్తాయి. ఇది వచ్చి శనంగి ఆకు. ఈ ఆకులతోని మోస్ట్లీ పచ్చడి చేస్తారు, టేస్ట్ చాలా బాగుంటుంది. చింతపండు వేసి పచ్చడి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.